బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉన్నారు. కాసేపటి క్రితం ఇక్కడికి బీజేపీ అభ్యర్థులు అటు లంకల దీపక్ రెడ్డి సైతం రావడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న. ఇప్పటికే అటు సునీత దాఖలు చేసిన 4 సెట్ల నామినేషన్లను వెరిఫై చేసి అంగీకరించారు ఎలక్షన్ అధికారులు. ప్రద్యుమ్న ఫిర్యాదుపై డిక్లరేషన్ ఇవ్వనున్నారు మాగంటి సునీత. గోపీనాథ్ కి చట్టబద్దమైన భార్య తన తల్లేనంటారు ప్రద్యుమ్న. సునీత గోపీనాథ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు తప్ప అధికారికంగా వీరికి పెళ్లి కాలేదంటున్నారు ప్రద్యుమ్న. ఇక గోపీనాథ్ తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీత నిజాలు దాచిపెట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ సంపాదించారని ఆరోపిస్తున్నారు తారక్. సునీత ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్లు అక్టోబర్ 11న ఆర్టీఓ రద్దు చేశారంటున్నారు ప్రద్యుమ్న. సునీత నామినేషన్లు తిరస్కరించాలంటూ ప్రధాన ఎన్నికల అధికారికి ఉదయం ఫిర్యాదు చేశారు ప్రద్యుమ్న. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిపోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నామినేషన్లకు సంబంధించిన ఇష్యూ తెరపైకి వస్తుంది. ఏదైతే మాగంటి గోపీనాథ్ భార్య అని చెప్తూ కూడా సునీత అనే ఆవిడ బీఆర్ఎస్ అభ్యర్థిగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారో దాన్ని తిరస్కరించాలని చెప్తూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు గోపీనాథ్ కుమారుడు అని చెప్తున్న ప్రద్యుమ్న. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, పూర్తిగా షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అయితే ఉత్కంఠ పరిణామం కనిపిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు ఉదయం 11 గంటల నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో పాటు కొద్దిసేపటి క్రితం ఇటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ సుమారుగా 40 నామినేషన్లను అయితే స్క్రూటినీ చేసినటువంటి ఎలక్షన్ అధికారులు మరికొన్ని నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పలు సెట్లను ఈ ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఇప్పటికే దాఖలు చేశారు. ఆ దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రాల్లో ఆ వివిధ సెట్లలో అన్ని రకాలుగా అన్ని డీటెయిల్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటివి మాత్రం నిశ్చితంగా క్షుణ్ణంగా అయితే ఎలక్షన్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చిక్కుల్లో పడ్డారని చెప్పాలి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు 1998లో మొదటి పెళ్లి అవగా ఆయన మొదటి భార్య కొడుకైనటువంటి తారక్ ప్రద్యుమ్న ఈరోజు ఉదయం ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖనైతే రాశారు. ప్రధాన ఎన్నికల అధికారికి ఉదయాన్నే ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదులో మాగంటి సునీత అసలు గోపీనాథ్ భార్య కాదంటూ కూడా పేర్కొంటూ ఆ ఫిర్యాదునైతే చేశారు. ముఖ్యంగా మాగంటి సునీతను అసలు గోపీనాథ్ తన తండ్రి అయినటువంటి గోపీనాథ్ పెళ్ళే చేసుకోలేదంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే తన తల్లి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా గోపీనాథ్ మరణించినప్పటికీ కూడా తన తల్లే గోపీనాథ్కు అసలైన భార్య, చట్టపరమైనటువంటి భార్య అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ లేఖలో అసలు గోపీనాథ్ సునీతని ఎప్పుడు కూడా వివాహం చేసుకోలేదు, వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి చట్టబద్ధంగా అసలు చట్టపరంగా ఎమ్మెల్యే టికెట్ తన తల్లికి రావాలి. అసలు సునీత ఈ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సునీతకు సంబంధించినటువంటి ఆర్థిక వివరాలు కావచ్చు, మా అన్ని వివరాలన్నీ కూడా తప్పులే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ లేఖలో అయితే పొందుపరిచారు. ముఖ్యంగా ఈ ఆరోపణల వల్ల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పెద్ద విజయ్, మీరు చెప్తున్నట్లుగానే ప్రద్యుమ్న చేస్తున్న ఆరోపణలను మనం చూస్తున్నాం. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మాగంటి సునీత ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా మాగంటి సునీత అయితే అధికారికంగా రియాక్ట్ అవ్వలేదు. అయితే 11 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి మాగంటి సునీత షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉన్నారు. తనకు సంబంధించినటువంటి పలు దఫాలుగా 4 సెట్లను కూడా ఆవిడ నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేశారు. ఆ 4 సెట్లను కూడా అధికారులు అయితే ముందుకు తీసుకెళ్ళి అంటే అంగీకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో పరిస్థితి చూసుకున్నట్లయితే అటు నవీన్ యాదవ్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కావచ్చు, వీరిద్దరి మధ్య కొంత వివాదాస్పదమైనటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పరోక్షంగా సునీతకు సంబంధించి టార్గెట్ చేశాడన్నటువంటి వాదనలు కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వర్గాల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అసలు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థికి ఈ పెళ్ళే కాలేదు అన్నటువంటి ఈ వాదన ఏదైతే ఉందో అసలు గోపీనాథ్ తన భర్తే కాదంటూ కూడా గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న మాట్లాడుతూ ఉన్నారు.
సో దీనికి సంబంధించి ఆవిడ బయటికి వస్తే తప్ప వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి కొద్ది రోజులుగా అంటే గత ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా ప్రద్యుమ్న ఈ కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కూడా అటు అధికార వర్గాల్లో అయితే మాటలు వినిపిస్తా ఉన్నాయి. మరొక పక్క దీనికి సంబంధించి డిక్లరేషన్ కూడా సునీత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ గుసగుసలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా మాగంటి సునీత ప్రచారంలో కూడా పాల్గొనకుండా ఉదయం నుంచి ఇటు షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉన్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు. సో మరి వేచి చూడాలి, సునీత బయటికి వచ్చి చెబితే తప్ప, ఆవిడ నోటితో చెబితే తప్ప సో ఎలాంటి క్లారిఫికేషన్ వస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.